మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ బ్యారేజ్ 7తో పాటు 6, 8 బ్లాక్స్లోని ఇతర పియర్స్కు నష్టం. డిజైన్తో పాటు నాణ్యత, నిర్వహణ లోపాలు. అంచనాకొచ్చిన విజిలెన్స్ లోతుగా అధ్యయనం. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 రోజులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడే మొత్తం ఈ అంశాలని తేల్చేశారు. వీళ్ళు ఏదైతే విజిలెన్స్ చెప్తున్నదో క్వాలిటీ లేదు, డిజైన్ లోపం ఉన్నది, మెయింటెనెన్స్ లేదు, 4 అంశాల్లో పూర్తిగా విఫలమైపోయారు. ఇది భవిష్యత్తులో కూడా ఉపయోగపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. సో అంతవరకు అయితే దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పేసింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ దీన్ని ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో అదే విషయాన్ని తేలుస్తూ ఉన్నారు. సో మనం మాట్లాడదాం దీని మీద. మేడిగడ్డ బ్యారేజీ సమస్య ప్రాథమిక అంచనా కంటే ఇంకా తీవ్రంగా ఉందా? పియర్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయా అంటే అవుననే అంటున్నాయి. దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు 7వ బ్లాక్లోనే కాకుండా అటు ఇటు ఉండే 6, 8 బ్లాక్లలో కూడా మరిన్ని పియర్స్కు నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నాయి. బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ 100 మీటర్లు దాటి కొట్టుకుపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. మేడిగడ్డ బ్యారేజ్ 20వ పియర్ దెబ్బతిన్న తీరు చూడండి ఒక్కసారి. మొత్తం చీకులు సిమెంట్ అంతా ఎక్కడికక్కడ ఇదైపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి, పియర్స్ భారీగా దెబ్బతినడానికి నాణ్యత, నిర్వహణ లోపాలతో పాటుగా అనేక వైఫల్యాలు వెలుగు చూసినట్లుగా తెలిసింది. మొదట గుర్తించిన పియర్స్ మాత్రమే కాకుండా మరికొన్ని బీటలు వారినట్లు సమాచారం. ఇప్పటి వరకు పియర్స్ బీటలు వారినట్లు మాత్రమే వెలుగులోకి రాగా తాజాగా విజిలెన్స్ దర్యాప్తులో భారీగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. సమస్య తీవ్రత అంచనా కంటే చాలా ఎక్కువగా ఉన్నదని భావిస్తున్న వారు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డిజైన్లో కూడా లోపాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. లాగ్ బుక్, కాంక్రీట్ మిక్సింగ్, నిర్వహణకు సంబంధించిన రికార్డులు కూడా అన్నీ లేవని సంబంధిత ఇంజనీర్లు వారికి చెప్పినట్లు సమాచారం. అంటే ఏ డీటెయిల్స్ లేవట, ఈ ఇష్టం వచ్చినట్టు కట్టినా అవతల పడ్డారు. ప్రతిదానికి అన్ని ఎట్లా నిర్వహించారు, ఎట్లా కట్టిన దాని మీద లాగ్ బుక్ అనేది ఒకటి ఉండాలి, లేదట. మొత్తం అకస్మాత్తుగా జరిగింది అయితే కాదట. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి విజిలెన్స్ వారు రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ఇంజనీర్లతో చర్చించింది. డిజైన్లు మొదలుకొని అందుబాటులో ఉన్న రికార్డులన్నీ విజిలెన్స్ అధికారులు విశ్లేషించారు. నిర్మాణ సంస్థ L&T, కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్, మేడిగడ్డ డివిజన్కు సంబంధించిన ఇంజనీర్లు తదితరులతో మాట్లాడారు. వీటన్నింటి తర్వాత బ్యారేజీ కుంగడం గత అక్టోబర్లో అకస్మాత్తుగా జరిగింది కాదని, 2-3 ఏళ్ల క్రితం నుంచే సమస్య ప్రారంభమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో బ్యారేజీ దెబ్బతినే వరకు వచ్చిందని భావిస్తున్నారు. వర్షాకాలం ముందు తర్వాత చేయాల్సిన తనిఖీలు, యాప్రాన్ వద్ద ఉన్న స్ట్రక్చర్లను కూడా పట్టించుకోలేదని అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది. బ్యారేజీ దిగువన అమర్చిన సీసీ బ్లాకుల నిర్మాణం పూర్తయినప్పటి నుంచి కూడా పట్టించుకోలేదని, వరద ప్రవాహానికి తగ్గట్లుగా డిజైన్ లేకపోవడంతో ఒక్కొక్కటి 20 టన్నులు ఉన్న సీసీ బ్లాక్లు 100 మీటర్లు దాటి కొట్టుకుపోయినాయట. ఇగో బ్యారేజీ దిగువన కొట్టుకుపోయిన కాంక్రీట్ బ్లాక్, ఇగో ఇది చూడండి. దెబ్బతిన్న 18వ పియర్, భారీగా దెబ్బతిన్న మరో పియర్. ఇప్పుడు కేటీఆర్ దీన్ని పర్రె పట్టింది, ఇది చెప్తారా వచ్చి? పర్రె ఉంది, పర్రె దగ్గర నిలబడి ఫోటోలు దిగిర్రు. ఎక్కడ పోయిర్రా నాయన మీరంతా, ఈ బ్యాచ్ అంతా? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అక్కడిక్కడ అరుస్తూ ఉన్నారు కదా మీరంతా. ఎక్కడ పోయినారు మీరంతా? దీని మీద మాట్లాడినవాడన్నా. కాళేశ్వరం మహాద్భుతం అని వీడియోలు చేయించండి ఈ దుర్మార్గులంతా కలిసి. ఎక్కడ పోయినారు ఈ కొడుకు, ఈ దుర్మార్గులంతా? ఒక్కడ మాట్లాడింది దీని మీద? ఇది 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 ఏమైనా మామూలు విషయమా? ఆర్థిక నేరం. వేరే వేరే దేశాలైతే నడి రోడ్డు మీద ఊరేస్తారు, బహిరంగ ఉరిదీయాలి అవసరమైతే వీళ్ళని. తప్పేం లేదు, ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలు చేసి సగం మింగేసారు. ఇప్పుడు మనమేమంటున్నాం, ఈ గవర్నమెంట్ మనమేం అడుగుతున్నాం అంటే, మీరేమనుకున్నారు దీన్ని ఆ L&T వాడితో కట్టియాలా, ఇంకోటితో కట్టియాలా అని ఆ పనులు చేయించే కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇప్పుడు విజిలెన్స్లో బయటపడుతుంది మీరు చేసిన దాంట్లోనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎంతోమంది రిటైర్డ్ ఇంజనీర్లు చాలా స్పష్టంగా చెప్పారు ఇది పనికి రాదు అని. మరి మీరు ఏం చేయాలి అలాంటప్పుడు? దాని మీద రూపాయి ఖర్చు పెట్టకుండా అసలు దీన్ని ఏం చేయాలని ఒక ఏజెన్సీకి, ఇంటర్నేషనల్ స్థాయి ఏజెన్సీకి అప్పగించాలా దాని ఆ బాధ్యతని. వాళ్ళు తేలుస్తారు దీన్ని ఏం చేయాలా, ఎట్లా వాడుకునే అవకాశం ఉందా, లేకపోతే వదిలేయాలా అని. ఈ ప్రభుత్వము
దొంగలందరినీ పక్కన పెట్టుకొని కూర్చోబెట్టి డిస్కషన్ జరుపుతూ వాడు మురళీధర్ రావు వీడు వాడందరూ కలిసి వాళ్ళని ఇంతవరకు తప్పించరు, పైగా పనులు చేయడానికి ముందుకెళ్తారు. మళ్ళీ ఏమో మేడిగడ్డ మీదనే విజిలెన్స్ అంటారు, మేడిగడ్డ మీదనే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు. మరి ఇది ఎట్లా? ఇప్పుడు ఇది ఏది మన మేడిగడ్డనే ఇట్లున్నదంటే అన్నారం అట్లే ఉంటుంది, సుందిల్ల కూడా అట్లే ఉంటుంది. మూడు పనికిరాని బరాజులే, ఎందుకంటే మూడు ఒకే రీతిన కట్టినారు కాబట్టి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ అందుకే ఇంటర్నేషనల్ స్థాయి ఏజెన్సీతో ఒక సంస్థతోని విచారణ జరిపించి తేల్చాలా, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనా వదిలేయాలనా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. అది ఒకవైపు సైమల్టేనియస్ జరుగుతూనే సైమల్టేనియస్గా ఎవడెవడైతే ఇందులో బాగా తిన్నారో మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ ఫ్యామిలీ, హరీష్ రావు, వెంకట్రామరెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, గతంలో ఈ దొంగలంతా ఈ మల్లన్న సాగర్ కట్టింది ఈ బ్యాచ్, వీళ్ళందరినీ ఏం చేస్తారో ప్రజల ముందు ఆల్రెడీ దోషులుగా తేలారు కాబట్టి తీసుకుపోయి లోపలేయాలి, తిన్నది కక్కించాలి. ఇది మీ మీద ఉన్న బాధ్యత. ఇవేమి చేయకుండా డ్రామాలు చేస్తానంటే జనాలు ఊరుకునే ప్రసక్తే లేదు.